సర్వసాధారణంగా ఒక బిడ్డను తల్లిదండ్రులు ఏ రీతిగా నడిపించడానికి మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రులైనటువంటి మనము మనకిచ్చినటువంటి వంశాన్ని, మనకిచ్చినటువంటి సంతానాన్ని, మనకిచ్చినటువంటి బిడ్డలను మొట్టమొదటిగా వారిని ఏ రీతిగా నడిపించడానికి మనము ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుచేతనంటే లోకంలో ఒక సామెత ఉంది, మొక్కై వంగనది మ్రానే వంగున అని. కనుక ఆ మొక్కను ఏ రీతిగా పెంచడానికి ఇష్టపడగలిగినటువంటి జీవితాలు మనం సంపాదించుకున్నాము అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మోషే తల్లిదండ్రులు ఏ రీతిగా మోషేని ట్రైనప్ చేశారో, మోషేకి ఏ రీతిగా తన విశ్వాసాన్ని పెంపొందింప చేశారో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో చాలా వివరముగా మనం చూడబోతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా తల్లిదండ్రులు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి రాజు ఆజ్ఞకు వారు ఏం చేయలేదంటండి, భయపడలేదు. ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలకు భయపడేటువంటి జీవితాలు, అవునా కదా అండి? చిన్న ప్రాయము నుంచి బిడ్డలను చూసి తల్లిదండ్రులు భయపడేటువంటి జీవితాలుగా కుటుంబాలలో కొనసాగుతున్నటువంటి విధానాన్ని బట్టే కుటుంబాల్లో శోధనలు, కష్టాలు, బాధలు, శ్రమలు. ఏమండి, బిడ్డలు కళ్ళెర్ర చేస్తే సెల్ ఫోన్ ఇచ్చేస్తారు, బిడ్డలు కళ్ళెర్ర చేస్తే టీవీ ఆన్ చేసి ఇష్టానుసారంగా చూసుకోమంటారు, బిడ్డలు కళ్ళెర్ర చేస్తే వాడికి వాహనం ఇచ్చి బయటికి పంపిస్తారు, బిడ్డలు ఒకవేళ నీకు ఎదురు తిరిగితే వాడు ఇష్టానుసారమైనటువంటి క్రమాల్లో నడిపించడానికి ఇష్టము కలిగినటువంటి తల్లిదండ్రులుగానే మనం చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంఘమా, మోషే తల్లిదండ్రులు వా బిడ్డకు చిన్న ప్రాయము నుంచి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంపొందింప చేయించు ఉన్నారు. ఈరోజు నువ్వు కన్న బిడ్డ నీ మాట విననటువంటి స్టేజ్కి ఎప్పుడు వచ్చాడో ఒక్కసారి నీ అంతట నువ్వుగా పునర్విమర్శ చేసుకో. దానికి కారణాలు కూడా ఎవరు చెప్తారో తెలుసా అండి? సాకులు ఎవరు చెప్తారంటండి? పేరెంట్సే చెప్తారు, తల్లిదండ్రులే చెప్తారు. చెప్పరా అండి? తల్లిదండ్రులే చెబుతారు. ప్రార్థనలో కూర్చో అంటే కూర్చోవడానికి వాడు ఇష్టపడడు కనుక వాడికి సెల్ ఫోన్ ఇవ్వడానికో, ఆటలు ఆడుకోవడానికో, రకరకాలైనటువంటి పరిస్థితుల ప్రభావాల్లోనికి వాడిని పంపించి మొట్టమొదటగా ఆ మొక్కను పాడు చేసేది తల్లి తండ్రి. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని దైవ సముఖానికి వచ్చుచున్నటువంటి మన జీవితాల్లో తల్లి తండ్రులు, తల్లి ఆ చిన్న బిడ్డను మరణాపాయము కలిగినటువంటి ఆ స్థితిలో ఆ నదిలో విడిచిపెట్టినప్పుడు ఆ బిడ్డ జీవితంలో రాబోవు కాలంలో ఏమై ఉండాలో, రాబోవు కాలంలో ఆ బిడ్డ యొక్క ఫ్యూచర్ ఏ రీతిగా ప్లాన్ చేయాలో ప్రభువుకి తెలుసు. ప్రభువుకు తెలిసినటువంటి కార్యాన్ని ఆ బిడ్డ పక్షాన్ని నెరవేర్చడానికి తల్లిదండ్రులు దానికి కోఆపరేట్ చేసినటువంటి స్థితిగా మనం అక్కడ చూడగలం. తల్లి తండ్రి మోషేని ఎక్కడ విడిచిపెట్టినా ఏం చేశారండి? ఆ బిడ్డ ఏం అవ్వబోతున్నాడో, ఆ బిడ్డ ఒకవేళ ఏమి కాబోతున్నాడో, ఆ బిడ్డ ఎవరి గృహానికి వెళ్ళబోతున్నాడో వాచ్ చేశారా లేదా అండి? వాచ్ చేశారా లేదా? ప్రియ క్రైస్తవ బిడ్డ, మందిరము కన్నా, దేవుని దైవ సన్నిధి కన్నా ఈ లోకంలో ఏది మనకి ఎక్కువ కాదండి. అటువంటి పరిస్థితుల్లో రికార్డు రాయాలంటాడు, ఎవరి దగ్గరకో వెళ్ళాలంటాడు, రకరకాలైనటువంటి సాకులు వెతుక్కుంటూ మందిరానికి దూరం అవుతూ సర్వనాశనము కలిగినటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు, తల్లిదండ్రులు కూడా మందిరానికి రావాలి అని చెప్పలేనటువంటి జీవితాలు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు మన బిడ్డలు రాబోవు కాలములో దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని చేత బలమైనటువంటి వారిగా మార్చబడాలి. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు కంటే అద్భుతమైనటువంటి కార్యాలు, అంతకన్నా ఉన్నతమైనటువంటి కార్యాలు మన బిడ్డలు అనుభవించాలి. అటువంటి జీవితాలు ఇవ్వాలనే ఆనాడు మోషే చిన్నవాడైనప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారంటండి? రాజు ఆజ్ఞకు భయపడలేదు. ఈరోజు ఏ రీతిగా మన యొక్క వంశాన్ని దేవుని మార్గంలో నడిపించుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. రాబోవు కాలములో మన వంశము దేవుని చేత బహుగా ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నావో లేదో ఒక్కసారి మనంతట మనముగా
తల్లిదండ్రులైనటువంటి మనము పునర్విమర్శ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవలసినటువంటి జీవితాలుగా మనము చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు సన్నిధికి, ప్రభు పాదాల యొద్దకి ఎలా రావాలంటండి? మనకిచ్చిన బిడ్డలతో ప్రభు సన్నిధిలో మనము కనిపించాలి. మనకిచ్చిన వంశము దేవుని పాదాల దగ్గర ఉండాలి. మనకిచ్చినటువంటి సంతానము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంతగా నువ్వు ఆశపడితే ప్రభు అంత అద్భుతమైనటువంటి కార్యాలతో మనలను దర్శించే దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అయితే మోషే ఆ చిన్న ప్రాయములో తల్లిదండ్రుల యొక్క చిత్త ప్రకారము నడిచినటువంటి తన జీవితాన్ని, ఏ రీతిగా తన జీవితాన్ని నడిపించుకున్నాడో మనం అక్కడ చూడగలిగినటువంటి వారమైతే, తన లైఫ్ని తాను తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని బట్టే తను రాబోవు కాలములో ఏమవ్వాలో, ఏ స్థితిలో నడవాలో, ఏ విధమైనటువంటి జీవితాన్ని అనుభవించాలో మోషే యొక్క జీవితాన్ని మనం ఇక్కడ చాలా వివరముగా మనం చూడబోతూ ఉన్నాం. తర్వాత 24వ వచనం నుంచి మనం చదవగలిగినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు ఆయనకి ఏం డెవలప్ అయిందండి? విశ్వాసం అనేది ఎక్కడి నుంచి రావాలంటండి? ఫెయిత్ అనేది ఎక్కడి నుంచి డెవలప్ అవ్వాలి? తల్లి తండ్రి దగ్గర నుంచి విశ్వాసం అనేది డెవలప్ అవ్వాలి. ప్రియ క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ విశ్వాసులు అని మనకి పేరు, కానీ మనలో ఏమి లేదండి? విశ్వాసము లేదు. మనకు లేనప్పుడు మన బిడ్డలకు కూడా విశ్వాసం అనేది రాదు. అందుచేతనే మోషే తల్లి తండ్రి అని రాయబడి ఉందండి అక్కడ. మోషే తల్లి తండ్రులకు రాజు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ సామాన్యమైనది కాదండి. మగ శిశువుని చంపేయమన్నారు. అవునా కదా అండి? అటువంటి పరిస్థితుల్లో వారు విశ్వాసమును బట్టి 3 నెలలు మోషేని దాచిపెట్టినటువంటి స్థితిగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే మోషే ఇప్పుడు ఏమైపోయాడంటండి? పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడైనప్పుడు అతనిలో విశ్వాసం ఏ రీతికి వచ్చిందండి? చిన్న ప్రాయము నుంచి తల్లి తండ్రి నేర్పించినటువంటి విశ్వాసము అతనిలో వృద్ధి పొందింది కనుక ఆ విశ్వాసాన్ని బట్టే ఇప్పుడు ఎలా నడవాలో నడుస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. ప్రియ క్రైస్తవ బిడ్డ, దేవుని పాదాల యొద్దకు మనం వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. మనకేం కావాలంటండి? ఫెయిత్ని డెవలప్ చేసుకోవాలి, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి. శిష్యులు కూడా ప్రభువుని ఏమడిగారండి? ధనం అడగలేదు. అడిగారా అండి? ఏమీ అడగలేదు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించవా? ప్రభువుని అడిగిన మాటదే. విశ్వాసాన్ని మాత్రమే నేను అడగాలి. విశ్వాసముతో పాటు ప్రభు సమస్తం అనుగ్రహించే దేవుడు. ఆమేన్. ఫెయిత్లో ఏముందంటండి? సకలము మిళితమై ఉన్నాయి. అందుచేతనే మోషే విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి తండ్రి దగ్గర నుంచి మోషేకి ఫెయిత్ అనేది డెవలప్ అయింది. అందుచేతనే 24వ వచనంలో ఆయన అంటున్నాడు, చదవమా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. చాలమ్మా ప్రియ క్రైస్తవ బిడ్డ, సర్వసాధారణంగా మనము మన బిడ్డలకు విశ్వాసం అనేది వృద్ధి పొందించకపోతే వాడికి ఫోకస్ అంతా దేని మీద ఉంటుందండి? కష్టం వస్తే నిలబడలేడు, వేదనలు వస్తే నిలబడలేదు, చేతిలో రూపాయి లేకపోతే ఆందోళన చెందిపోతూ ఉంటాడు. అవునా కదా అండి? మోషే ఎక్కడ పెరిగాడు? ఫరో కుమార్తె అంటే ఎంత ఉన్నతమైన ప్యాలెస్లో పెరిగాడు. సకల విద్యను అనుభవించాడు, ఉన్నతమైనటువంటి జీవితం ఇచ్చాడు. అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మోషే విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఆమేన్. మొట్టమొదటిగా మోషే రిఫ్యూజ్ చేసినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు విశ్వాసము మన జీవితాల్లో ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తుందో మీకు తెలుసో తెలియదో కానీ, ఈ విశ్వాసం ఉంటే
పరలోకములో ఉన్నటువంటి కార్యాలన్నీ భూలోకములో మనము పొందొచ్చండి. పరలోకంలో ఉన్న సకల విధమైనటువంటి కార్యాలు ప్రభు మనకిస్తాడు. మోషే ఎక్కడ పెరిగాడండి? ప్యాలెస్లో పెరిగాడు, సమృద్ధిలో పెరిగాడు, ఐశ్వర్యంలో పెరిగాడు. అటువంటి మోషే, ఆయనలో ఏముందంటండి? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. ఐగుప్తు ధనము కంటే, చూసారా అండి, ఐగుప్తు ధనము కంటే. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, సర్వసాధారణ ఏమండి, ధనము లేకుండా జీవితాన్ని నడపలేం, మాకు తెలుసు. కానీ ధనమున్నంత మాత్రాన మన జీవితాలను నడపడం కూడా కష్టమేనండి. అవునా కాదా? ధనమున్నంత మాత్రాన మన జీవితాలను నడిపించుకోవడం కూడా కష్టమే. ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి, ఫెయిత్ ఉండాలి. అప్పుడు విశ్వాసం ఎప్పుడైతే ఉందో, ధనమున్నా లేకపోయినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, శరీర బలహీనతలు వచ్చినా, తిండి లేకపోయినా, లేమున్నా, కష్టాలున్నా, భయంకరమైనటువంటి పరిస్థితులున్నా, విశ్వాసం అనేది మనలో ఉన్నట్లయితే ఎవరున్నారంటండి? క్రీస్తున్నాడు. క్రీస్తు ఉన్న చోట ఏ కొదువ ఉండదు. అందుచేతనే మోషే మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడండి? రిఫ్యూజ్ చేస్తున్నాడండి. ఐగుప్తులో ఉన్నటువంటి ధనము కంటే క్రీస్తు నిమిత్తమై నిందే నాకు మహాభాగ్యం అంటున్నాడండి. దేవుని పాద సముఖానికి వచ్చుచున్నాడు. మన జీవితాల్ని మొట్టమొదటిగా మన జీవితాన్ని దేని మీద కట్టుకోవాలండి? విశ్వాసము మీద మన కుటుంబాన్ని కట్టుకోవాలి. విశ్వాసం మీద తల్లిదండ్రులు వారి జీవితాలను బిల్డప్ చేసుకోవాలి. ఆ విశ్వాసాన్ని ఎవరు చూస్తారంటండి? ఆ విశ్వాసాన్ని తప్పగా నీ బిడ్డలు చూస్తారండి. తప్పగా నీ బిడ్డలు చూస్తారు. ఆ విశ్వాసాన్ని వారికి నువ్వు ఏం చేయాలి? ట్రైనప్ చేయాలి. ఆ విశ్వాసం ఎప్పుడైతే వారిలో వృద్ధి పొందుతారో, వారు రాబోవు కాలంలో ధనము కంటే ప్రభు నాకు కావాలి, ధనము కంటే దేవుని బిడ్డలతో కలిసి ఉండే జీవితము నాకు కావాలి, ధనము కంటే క్రీస్తు నిమిత్తము శ్రమైనా పర్వాలేదనేటువంటి జీవితం మాకు వారికి కావాలి. కానీ ఈరోజు ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైనటువంటి ఈ లోకములో తల్లిదండ్రులు పెంచే విధానాన్ని బట్టి బిడ్డలు ఏం కోరుకుంటున్నారండి? ఏం కోరుకుంటున్నారు? ధనం ఉండాలి, వాహనాలు ఉండాలి, మేము లగ్జరీగా బతకాలి, తల్లిదండ్రులు నాశనం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళు అడుక్కు తిన్నా పర్వాలేదు. అటువంటి భయంకరమైనటువంటి జనరేషన్లో మనం ఉన్నాం. అవునా కదా అండి? తల్లిదండ్రులు కష్టపడుతున్నారో లేదో కూడా చూడలేనటువంటి చిల్డ్రన్ అండి. తల్లిదండ్రులు ఏ రీతిగా నడిపిస్తున్నారో కూడా చూడలేనటువంటి బిడ్డలండి. వారు మంచిగా నడిస్తే చాలు, మా జీవితాలు మంచిగా ఎక్కడుండి ఏ రీతిగా నడిపించుకుంటే చాలు అనేటువంటి బిడ్డలుగానే వారు పెరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మోషే అంటున్నాడు, మొట్టమొదటి తన జీవితంలో రిఫ్యూజ్ చేస్తున్నాడు. రెండవదిగా చూస్ చేసుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఏంటంటున్నాడండి? అది మేలు. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ప్రతి దినము మన జీవితాల్లో లక్షలు లక్షలు వచ్చి పడిపోయే జీవితం కాదండి. కాదండి. ప్రభు అలాగని నీకు నాకు ఏ లోటు చేయలేని దేవుడు అండి. చేశాడా అండి? చేశాడా? ఏ లోటు ఎన్నడూ ఎప్పుడు చేయడండి. ఆయన సమృద్ధినిచ్చే దేవుడు, ఆయన నిత్యము మనలను కాపాడే దేవుడు. ఆయన మన జీవితాల్లో మంచి దినాలు మనకిచ్చాడు, మంచి కార్యాలే మన జీవితంలో నెరవేరుస్తూనే ఉన్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు మన కుటుంబాలను ఏ రీతిగా నడిపించుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం? ఎందుచేతనంటే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మన బిడ్డలకు ఆ విశ్వాసాన్ని వృద్ధి పొందించినటువంటి బిడ్డలమైతే వాళ్ళు ఈ లోకములో ఏమున్నా ఏమి లేకపోయినా మేము ఐశ్వర్యవంతులమని చెప్పగలరాళ్ళు. తెలుసా అండి? లేదన్నట్లయితే వారిని బట్టి కుటుంబాలు అల్లకల్లోలమైపోతాయి కదండి. అందుచేతనే మోషే రెండవదిగా తన చాయిస్ ఏంటండి? మొట్టమొదటిది రిఫ్యూజ్ చేశాడు. రెండవది తను చూస్ చేసుకుంటున్నాడు. ఏమని చూస్ చేసుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని యోచించాడంటండి. ఈరోజు శ్రమ వస్తే తాళలేనటువంటి జీవితాలుగా మన క్రైస్తవ కుటుంబాలు ఉండడానికి వీల్లేదండి. ఎంత శ్రమ వచ్చిందో అంత గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడని అర్థం. అవునా కదా అండి? శ్రమ ఎంత పడ్డామో ఉదయం నుంచి వంటగదిలో కూర్చొని శ్రమపడి 1 గంటకి బ్రహ్మాండమైన బిర్యానీ తినేయించండి. శ్రమ పడకుండా బిర్యానీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి?
పడాలా లేదా? అందుచేతనే మోషే ఇక్కడ అంటున్నాడు, మోషే ఏమంటున్నాడండి, విశ్వాసాన్ని బట్టి దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించుట మేలని యోచించి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మూడవదిగా మనం చూస్తే, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆమేన్. రిగార్డెడ్ అంటే మూడవదిగా ఆయన బహుమానముగా పొందబోవు వాటి కొరకు ఎవరి కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడలేదండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకొనడానికి ఇష్టపడలేదు. అతనిలో ఉన్నటువంటి విశ్వాసము ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. దృష్టి ఎలా ఉందంటండి, రాబోవు కాలములో దేవుని ప్రజతో శ్రమ పడినప్పుడు, దేవుని కొరకు శ్రమ పడినప్పుడు, దేవుని బిడ్డలతో నడుస్తూ శ్రమ పడినప్పుడు అది మేలని ఎంచి, అది భాగ్యమని ఎంచాడు. కాబట్టి రాబోవు కాలములో పొందబోవు బహుమానము కొరకు దృష్టి ఉంచాను. ఆమేన్. ఈరోజు దేవుని పాద సముఖానికి వచ్చుచున్నటువంటి మన జీవితాల్లో మన బిడ్డలకు ఏమండి, ఆస్తి ఎలాగూ వాళ్ళకి సంక్రమిస్తుంది, కానీ వాళ్ళకి ఏమి ఇవ్వాలంటండి, విశ్వాసాన్ని ఇవ్వాలి. మనం ఇచ్చింది నిలబెట్టుకునే విశ్వాసం వారికి ఉండాలి. వారి విశ్వాసం ద్వారా ఉన్నతమైన పరిస్థితికి నడిచే విధానం కూడా కావాలి. ఉన్నయి నాశనం చేసుకుంటూ తన జీవితాన్ని కూడా పాడు చేసుకునే విశ్వాసం అయితే ఎవరికి ఇవ్వకూడదండి. అది ఏ రీతికి వస్తుందో తెలుసా అండి, పేరెంట్స్ని బట్టే, తల్లి తండ్రిని బట్టే. నాలుగోదిగా మనం చూడగలిగినట్లయితే పెరిసివియర్ అంటే 27వ వచనంలో మనం చూడబోతూ ఉన్నాం. చదువు 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై. అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడక. తల్లిదండ్రులు ఎవరికి భయపడలేదో మోషే కూడా దేనికి భయపడలేదండి, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఐగుప్తు అంటే లోకములో ఉన్న ప్రభావాలు, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు, లోకములో ఉన్నటువంటి కల్చరు. ఏమండి, ఈరోజు అనేక మంది బిడ్డలు ఏమండి ఇంటర్మీడియట్ వరకు 10th వరకు బాగుంటున్నారేమో, కానీ అటు తర్వాత వారు రకరకాలైనటువంటి కాలేజీకి వెళ్ళినప్పుడు వారి ప్రభావాలు మార్చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి, పేరెంట్స్లో ఫెయిత్ లేకపోబట్టి బిడ్డల్లో కూడా విశ్వాసము లేదు. మోషే తల్లిదండ్రులు 23వ వచనములో తల్లిదండ్రులు విశ్వాసాన్ని వృద్ధి పొందించారు. విశ్వాసం ద్వారా బిడ్డను నడిపించారు. ఎప్పుడంటండి, 3 నెలల బిడ్డకే అంత విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తే మోషే ఇప్పుడు ఏమైపోయాడండి, పెద్దవాడయ్యాడు, ప్యాలెస్లో ఉన్నాడు, ఉన్నతమైనటువంటి జీవితం ఉంది, ఐశ్వర్యం ఉంది, సకల విద్యలు ఉన్నాయి. అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మోషే ఈ 27వ వచనములో అంటున్నాడు చూడండి, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఐగుప్తులో ఏమున్నాయండి, ఐగుప్తులు ఏమున్నాయి? అన్నీ దేవునికి విరుద్ధమైన క్రియలు, కార్యాలు, పద్ధతులు, చిత్తాలు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి ధనము లేకపోయినా, ధనమున్నా నాకు వద్దన్నాడు, రిఫ్యూజ్ చేశాడా లేదండి. దేవుని ప్రజలతో, దేవుని బిడ్డలతో, దేవుని చేత నేను శ్రమ అనుభవించడం నాకు మేలని, యోగ్యమని, భాగ్యమని భావించాడు. అంత ఉన్నతమైన స్థితిలో నడవడానికి గల కారణము విశ్వాసము. చివరికి ఏ స్థితికి వచ్చాడండి, స్థిరబుద్ధి గలవాడై. దేవుని నామం పేరిట రక్షింపబడిన క్రైస్తవ కుటుంబాల్లో బిడ్డలకు ఏముండాలో తెలుసా అండి, స్థిరమైన బుద్ధి ఉండాలండి, స్థిరత్వం ఉండాలండి, స్థిరత్వం ఉండాలి, స్థిరమైన జీవితం ఉండాలి, స్థిరమైన ఆలోచనలు ఉండాలి, స్థిరమైన పద్ధతులు ఉండాలి. ఏ క్రమానికి, ఏ పద్ధతికి, ఏ పూటకి పద్ధతులు మార్చేసుకుని జీవితాలు కొనసాగించడానికి క్రైస్తవ జీవితమో కాదండి. మోషేకి ఏమిచ్చాడండి, విశ్వాసం ఉన్నది కనుక విశ్వాసాన్ని బట్టి తన క్రమం ఏ రీతిగా నడిపించుకుంటున్నాడో చూడండి. ఈరోజు మన కుటుంబాలను ఏ రీతిగా నడిపించుకోవడానికి
దేవుని పాదాల యొద్దకు మనం వస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మార్గాలు వెతుక్కుంటే ప్రభు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. మన విశ్వాసం గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే మనము ఏం కోరుకుంటున్నాం, ఏ చాయిస్ తీసుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం, ఏం కోరుకుని మన జీవితాలు కొనసాగించాలని మనం ఆశపడుతూ ఉన్నాం. దేవుడు ఎప్పుడూ కూడా క్రైస్తవ కుటుంబాలను వాచ్ చేస్తూనే ఉంటాడు. ప్రభు యొక్క కన్నులు ఈ లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నాయి. నిత్యము ఆయన మనల్ని వాచ్ చేస్తూనే ఉంటాడు. కానీ మనం విశ్వాసాన్ని ఏ రీతిగా నడిపించుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం, ఏ విధమైనటువంటి మార్గాలు వెతుక్కోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం, ఏ స్థితిలో నడవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. దేవుని మార్గాలు వెతుక్కుంటున్నామా, లోకంలో ఉన్నటువంటి మార్గాలు నిత్యము ఏమండి, లోకంలో ఉన్న మార్గాలు ప్రతి క్షణము మారిపోతూ ఉంటాయండి. మారిపోవండి, ప్రతి క్షణము మారిపోతూ ఉంటాయి. దేవుని మార్గాలు మాత్రము నిన్న నేడు నిరంతరమో ఒకే రీతిగా ఉంటాయి. ఫరో యొక్క లా ఏంటండి, బిడ్డలను మోషేని చంపేయాలని. కానీ ఫెయిత్ ఏం చేస్తుందండి, ఒక విమోచకుడుగా మార్చింది. ఈ కడవరి దినాల్లో మన బిడ్డలు ఏమవ్వాలో తెలుసా అండి, విమోచకులుగా మార్చబడాలి. అనేక మందిని కనీసం కుటుంబంలోనైనా ఉన్నటువంటి బిడ్డలను వారు విమోచించేటువంటి వారిగా, లేదా స్నేహితులను, రక్త సంబంధులను విమోచించేటువంటి వారిగా మార్చబడేటువంటి బిడ్డలుగా. లోకం ఏం చెప్తుందండి, మన బిడ్డలను నిత్యము వారి విశ్వాస జీవితాన్ని చంపేస్తాయండి. ఏ మార్గాలు ఏ రీతిగా సర్వనాశనం వైపు నడిపిస్తాయో మనకు తెలియదండి. ఫరో యొక్క లా చంపేయాలని. కానీ ఫెయిత్ ఏం చెప్తుందండి, విమోచన విమోచన విమోచన. ఈరోజు పాడైపోతున్నటువంటి బిడ్డలను విమోచించాలి, వారిని ఆ మార్గాల్లోనికి నడిపించాలి. ఆ మంచి మార్గాలు ఎన్నుకునేటువంటి వారిగా మనము వారిని వృద్ధి పొందించాలి. అటువంటి ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితాన్ని ఆ బిడ్డలకు మనం ఎప్పుడైతే పెంపొందింప చేశామో, రాబోవు కాలములో మనకంటే అత్యధికమైనటువంటి కార్యాలతో వారు ఆశీర్వదించబడతారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అయితే విశ్వాసాన్ని బట్టి నడవాలంటే దానికి ఒక కాస్ట్ పే చేయాలండి. మనం అనుకుంటాం ధనం కాదండి. విశ్వాసములో మనం నడవాలంటే ఈ లోకములో ఉన్నవన్నీ మనకు విలువైనవే కాదండి. లోకములో ఉన్నవన్నీ విలువ కలిగినది. ఒక ఫ్రెండ్ దగ్గరికి ఏ పని ఉండదండి, పోతాడు బాతాకని కొట్టుకోవడానికి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని ఏం చేయాలండి, నువ్వు పే చేయాలి. వాటిని దేవుని యొక్క దైవ సన్నిధిలో వాటిని విడిచిపెట్టాలి. రకరకాలైనటువంటి మార్గాల్లో పోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అర్ధరాత్రి లేదు, అవరాత్రి లేదు, పగలు లేదు, వాడికి ఒక పని ఉండదు, పాట ఉండదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది ఎంత వేదనకరమైందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుచేతనే విశ్వాసాన్ని బట్టి నడవాలి అంటే అది కాస్ట్లీ చాయిస్ అండి. అది నేను ఈ మార్గాల్లో వెళ్ళకూడదు, దేవుని మార్గాలను వెతుక్కో, కాస్ట్లీ చాయిస్ అండి అది. అందుచేతనే మోషే దేన్ని నమ్ముకోలేదండి, ధనాన్ని నమ్ముకోలేదు, విశ్వాసాన్ని నమ్ముకున్నాడు. ఉన్నతమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించాడు. అందుచేతనే దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి క్రైస్తవ కుటుంబాలను మనము ఏ రీతిగా మనకిచ్చినటువంటి వంశాన్ని మన బిడ్డలను నడిపిస్తున్నామో మనంతట మనముగా పునర్విమర్శ చేసుకుని ప్రతి దినము ఆయన పాద సముఖములో, ఆయన వాక్కు ద్వారా, ఆయన సన్నిధిలో జీవము కలిగినటువంటి మాటల ద్వారా మనకిచ్చినటువంటి బిడ్డలు నడిపించుకునేటువంటి వారమైతే ప్రభువు బహుగా ఆశీర్వదించే దేవుడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.